నమస్తే. ప్రజెంట్ మనం షాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. సో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డటువంటి యావత్తు రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ఒక చర్చ అయినటువంటి అంశం. ముఖ్యంగా రాజ్ కుమార్ అన్నటువంటి వ్యక్తి ఫ్యామిలీ అంటే ఇద్దరు చిన్నపిల్లలతో పాటు మైనర్ అమ్మాయి తన పైన ఫోక్సో కేసు పెట్టిందంటూ మైనర్ అమ్మాయి కుటుంబాన్ని తన కుటుంబాన్ని సైతం కూడా మొత్తానికి 6గురిని మట్టు పెట్టినటువంటి షాబాద్ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. వాళ్ళంతా కూడా దైవాలకు కూడా సంబంధించి ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరంలోనే దైవాలకు కూడా అనేటువంటి గ్రామం ఉంటుంది. నిందితుడైనటువంటి రాజ్ కుమార్ యొక్క గ్రామం. సో ఇక్కడ కనబడతా ఉంది కదా, ఈ చుట్టూ అంతా కూడా కనబడతా ఉన్నది కదా. ఇక్కడ రోడ్డు పైన పెద్ద ఎత్తున సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఈ రాజ్ కుమార్ చేతిలో బలైనటువంటి ఈ కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్య అయినటువంటి సరిత కుటుంబ సభ్యులు, అలాగే మిగతా ఉన్నటువంటి ఆ అమ్మాయికి సంబంధించినటువంటి మైనర్ అమ్మాయికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు సైతం కూడా పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ధర్నా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. సో ఎందుకంటే అప్పటికే గతంలోనే మే 16వ తేదీనే ఆయన పైన ఫోక్సో కేసు నమోదు కావడం జరిగింది. ఈ ఫోక్సో కేసుని పోలీసులు నిర్వీర్యం చేసిను. పెట్టిన తర్వాత ఫోక్సో కేసు పెట్టిన తర్వాత నెలల కానించే ఆయన మళ్ళీ బయటకు వచ్చి ఏ విధంగా తిరుగుతాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా సంబంధించినటువంటి బాధిత కుటుంబం ఎవరైతే ఉన్నారో మైనర్ బాలిక కుటుంబం సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. సో ఆ డీటెయిల్స్ కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇక్కడ వీళ్ళందరూ కూడా ఉన్నారు. మీది ఎక్కడమ్మా? ఒక ఇద్దరు పిల్లలు వాళ్ళ భార్యను చంపిండు, ఇక్కడికి వచ్చి 3 చంపిండు. మేము ఇప్పుడు వచ్చి మబ్బుల మా పిల్లలు వచ్చి విషయం ఎప్పుడు తెలిసింది మీకు? మాకు 3 గంటలకు తెలిసింది. ఏమనుకుంటా ఉన్నారు? ఇట్లా పాపం చిన్న పిల్లల్ని చంపడం, ఇక్కడికి వచ్చి వాళ్ళని అభోశుభం తెలియనటువంటి వాళ్ళని కూడా చంపడం పట్ల ఏంటిది ఏమనుకుంటా ఉన్నారు? పిల్లలు వచ్చారు, మా పిల్లలు వచ్చే వరకు శవాలు కూడా లేవన్నారు. అంతే ఇక వాళ్ళు ఈయన పట్టిర్రు ఆ బాధాలరా. మేము ఇప్పుడు ఇంతకు ముందు వచ్చినాము, వచ్చి ఏం చూస్తున్నాం మిమ్మల్నే చూస్తున్నాము, ఆ తెల్ల బట్టలలో చూస్తున్నాం. ఇంకేం చూస్తాం? ఇక మేము ఏం చూడాలి? మేము ఊరికెళ్ళి మేము వచ్చాము. మరి ఎవరు లేరు. ఆ రాత్రి పడక మా పిల్లలు అందరూ వచ్చారు. వచ్చే వరకు శవాలే లేవంట. శవాలు ముదిరిండ్రు, చెత్త బండి వేసి పంపించారు. మైనర్ బాలిక వాళ్ళ సంబంధించినటువంటి అవును అవును అవురే. ఎవరెవరు వాళ్ళు ఎట్లా తెలుసు మీకు? అంటే ఎట్లా రిలేషన్ వాళ్ళు అమ్మాయి వాళ్ళు? అలా మాకు సొంత మాకు దగ్గర వాళ్ళమే అందరం. దగ్గర వాళ్ళ మా ఇల్లు ఇట్లా ఉన్నది. వాళ్ళ పిల్లగాడు మమ్మల్ని లేచి వస్తుంటే మాకు తెలుసు. మా పిల్లగాడు అందరు మా ఊరోళ్ళు మొత్తం ఉరికొచ్చారు. ఉరికొచ్చే వరకు అప్పటికే శవాలు లేవంట. మరి ఎవరు పంపినట్టు అవి శవాలు? సర్పంచ్ ఆర్డర్ లేని పోరు కదా, పోలీసు వాళ్ళ వాగినే లేదు పోదు కదా, పోలీసు వాళ్ళు లేదు పోగా, పోలీసు వాళ్ళ కొడుకులు వండి రాడు అడ్డం. సెక్రటరీ సర్పంచ్ది పోలీసు వాళ్ళ, మన పోలీసు వాళ్ళ లేరు ఇక్కడ. వీళ్ళు కూడా నెల రోజుల క్రితమే కేసు పెట్టిల్లట, ఇట్లా నా ఎమ్మడి పడుతున్నారు అని చెప్పేసి. ఆయన కానీ నెల కాక ముందుకు మళ్ళీ బయట తిరుగుతా ఉన్నాడు. ఎట్లా అర్థం చేసుకుంటుంది? పోలీసులు మళ్ళీ వాళ్ళ పైన కేసులు నమోదు చేసినామని చెప్పేసి అన్నారు. కేసులు నమోదు చేసినాక నెలకి ఎట్లా బయటకు వచ్చిండు? ఇలా ఎట్లా బయటకు వచ్చింది మాకు తెలియదు కదా. వాళ్ళు ఎట్లా చేసి వాళ్ళ అన్నకే తెలవాలి కానీ షాబాద్కి వెళ్ళి మీ షాబాద్ వాళ్ళకే తెలవాలి. మనకి ఎంతమంది ఉంటారమ్మా వాళ్ళు? పిల్లని తీసుకొని పోనుండే తమ్మి, పిల్లని తీసుకొని పోయిన తల్లి 4గురిని ఆయన పిల్లలను చంపాను. దానికేం కారణము? ఒక మాట పిల్లలు అవసరం పిల్లని తీసుకొని పోనుండాడు. 6 మంది చంపుతాడు. తండ్రిని కూడా ఈయన చంపిల్లాడు కదా, చంపిండంట మళ్ళా అట్లా తప్పదు కదా. ఇంకా ఇంకెవరైనా నేర్చుకుంటారు కదా, మిషన్ పనులు కూడా నేర్చుకోరా. మరి ఈ కుటుంబాలకు న్యాయం కావాలంటే ఎట్లా? కావాలి సార్, ఆడు కావాలి తమ్మి, ఆడు కావాలి, మీరు కావాలి. అందరు పిలిపించారు, ఎట్లా చేసిండ్రు, అందరు చేయాలి. ఇప్పుడు పోలీసు వాళ్ళకు, సర్పంచ్ కి, సెక్రటరీ అందరు వచ్చి ఎట్లా చేస్తారు చెయ్యరీడా. వీళ్ళంతా కలిసి స్టేషన్ లా ఇరగబడతాము. అప్పుడు ఏం చేస్తారంట? ఏం చేస్తారు సారు? ఎంతవరకు న్యాయం ఏంటి? 6 మంది చంపుతాడా? ఇప్పుడు ఇవాళ 6 మంది చంపిండు, మళ్ళా ఏమన్నా దాక్కొని వచ్చి ఇంకొంతమంది మళ్ళీ ఇంకో 10 మంది చంపితే ఏం చేస్తారు? అది మాకు ఒక న్యాయం జరగాలి. ఈ పోలీసు వాళ్ళు ఉంటే ఎంత, లేకుంటే ఎంత, ఇంటి ఎంకనే దూరం కాదు. మళ్ళా ఇది మాకు ఒక న్యాయం కావాలి, మాకు ఒక హెల్ప్ కావాలి సార్. దొరకలేదు అని చెప్పేసి అంటారు. ఎట్లా ఇప్పుడు జీడికాయలు ఎట్లా దొరకలేదు? ఈడే సీసీ కెమెరా, ఆడ సీసీ కెమెరా, ఆడ అడిగిన సీసీ కెమెరా ఉంటుంది, ఆల్రెడీ సీసీ కెమెరా ఉంటుంది. అన్న ఎక్కడ పోయింది వీళ్ళకి దొరుకుంటుంది, వీళ్ళకి తెలుసుంటారు.
మరి పోలీసు వాళ్ళు లేరు, మా ఊరు పోలీసు వాళ్ళు లేరు. ఎక్కడ పోయినరు? వేరే ముఖాల పోలీసు వాళ్ళని పిలిపించారు. అలా నిలబెట్టి వాళ్ళని మేము ఏం అడగాలి? 3 ఎస్ఐలు ఉంటారు మా తాన, 3 ఎస్ఐలు లేరు, కానిస్టేబుల్ లేరు, ఎవరు లేరు. భయం అవుతుంది, ఊళ్ళకి రాయక కూడా భయం అవుతుంది. ఆడ ఓన్ షాప్ ఉందా, ఇక్కడ కలుదుకున్నాం ఉందా, కూరగాయలకు వస్తాం, మా పిల్లలు వస్తారు, మా పిల్లలు వచ్చారు కదా అని మేము వస్తాం. మమ్మల్ని కూడా ఇట్లా చంపేస్తారు, ఏమైనా ఉంటే తెంపుకుంటారు, చంపేసిపోతారు. చాలా భయం అవుతుంది ఊళ్ళకి రాయకి. మేము అర్జునవాడకి వెళ్ళి ఇడికి వస్తామా, అర్జునవాడకి వెళ్ళి ఇడికి వస్తామా, చంపేస్తారు. చంపేస్తే ఏం చేస్తాం? ఒక ఆడదాన్ని ఇంకా 10 మంది ఇంకా పడితే ఏం చేస్తాం? ఏం చేయలేము, ఏం చేయలేము. పోలీసు వాళ్ళు కూడా ఏం చేయరు, అందులోకి వస్తారు ఉంటారు. ఏమన్నా లొల్లి అయిందంటే తిరుగుదాము చేతాము అనేది ఏం లేదు. తిరగారు, రారు చాలా దాగున్నది, పాడని దాగున్నది. భయం ఏమవుతుందా? ఉంటే ఉన్నారంటే మా ఊళ్ళో ఉండేది జరగలేదు. నేను ఉంటే ఇదే ఊళ్ళే ఎన్నో తుర్కోళ్ళు మా వాళ్ళు కరిపంటే కూడా మేము అన్నదమ్ములు లేకుండా. వాళ్ళు ముగ్గురే ఉంటారా ఇంట్లో? వాళ్ళు ముగ్గురు, 4 ఎడిపిల్లతో 4 ఉంటారు. ఆ ఎడ్డి పిల్లని వదిలిపెట్టిందా? ఎత్తుకొచ్చి ఇట్లా వెళ్ళి ఉన్నది ఆ పిల్ల. ఇప్పుడు ఆ పిల్లకి మాట రాదు, ఏం చెప్పదని ఆ పిల్లని చుట్టాలే కదా, ఎప్పుడైనా చెప్పిందా మరి? వాళ్ళ కాదు, మేము ఇక చూడడానికి వస్తున్నాం అంతే. నువ్వు అన్నావు కదా వాళ్ళు కూడా తెలుసు బంధువులని, ఎప్పుడైనా చెప్పిందా ఆమె? ఇప్పుడు చనిపోయిన ఆమె రుక్కమ్మ, ఆమె పేరు ఆ రుక్కమ్మ ఎప్పుడైనా చెప్పిందా ఇట్లా అవుతుంది మా ఇంట్లో గొడవలు? చెప్పలేదు, ఏం చెప్పలేదు. తల్లిగారతానికి వస్తున్నారు, పోయి మొన్ననే వచ్చింది 3 రోజులు. ఆమె కూడా వచ్చింది ఇంటికి. ఆమె ఇక్కడనే ఉంటుందా లేకపోతే చూడడానికి వచ్చింది ఇక్కడికి? ఈడనే ఉంటది. అవి తల్లిగారతానికి వచ్చింది, అది వచ్చి మళ్ళీ వచ్చింది. తల్లిగారతానికి వచ్చి పోతుంది కదా, పోతారు కదా అమ్మగారతానికి వచ్చారు. వచ్చిన 3 రోజుల నాకే ఈ కథ అయింది. ఒక పక్కన ఇది అయిపోయింది, ఒక పక్కన ఇంటికాడ చిన్న చిన్న పిల్లలు కూడా చంపేసిండు. ఇంత దుర్మార్గుడు, అంత దుర్మార్గుడు. ఆడ కూడా పోయి చంపేయండి. మళ్ళీ ఆ పిల్లని తీసుకుపోయి కూడా మళ్ళీ వేరే తీసుకొని పోయి మళ్ళీ వేరే తన చంపేయండి. ఆ పిల్లని కూడా ఎట్లా మరి? ఇప్పుడు ఆడ దొరకట్లేదు, మీకు ఎట్లాంటి న్యాయం కావాలని చెప్పేసి ఎట్లాంటి న్యాయం మీకు ఎట్లా న్యాయం అనిపిస్తుంది? మీకు ఆయనేమో పోలీసులు ఏమని చెప్తున్నారు, దొరకలేదు ఇంకా అదుపులోకి తీసుకోలేదు మేము అని చెప్పేసి అన్నయ్య అంటా ఉన్నాడు. రెండోదేమో వాళ్ళ అమ్మ నాన్న కూడా ఫోన్ చేసిండట, ఫోన్ చేసి నేను కూడా చచ్చిపోతానని చెప్పి చెప్పిండట. చచ్చిపోతాగా శవం రాని సమానం ఒకటి. అవును, ఆడ చచ్చిపోకపోతే తీసుకురావాలి, పోలీసు వాళ్ళు తేవాలి. ఆడ వచ్చింది అనుకో, న్యాయం లేదు, ఏది లేదు, న్యాయం లేదు. సంపాలని డిమాండ్ చేస్తాను, ఎన్కౌంటర్ సంపాలి డిమాండ్ అంతే. ఇంకొకరికి అటాక్ అవుతుంది, ఇంకొకరికి అటాక్ అవుతుంది. చంపకపోతే మేము చంపుతాం, మేము ఆడలేం చంపుతామని మేము చంపుతాం. చూడు, మేము చంపుతాం, నా పిల్లలు సరిగా మేము చంపుతాం. మేము ముంగలే చూడు, అది కూడా చూడరు మళ్ళీ. ఎందుకంటే వాళ్ళు ఎవరి దగ్గర ఓనర్లు న్యాయస్తురాళ్ళు, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, ఇంటోళ్ళు. బయటకు వెళ్ళకూడదు, ఎవరిని మాట లేదు. ఏం పని చేసేది వాళ్ళు ఇక్కడ? కొత్తగానే ఇంట్లో ఉంటారు, పింఛన్ వస్తుంది ఇంటూరు అంతే. వాళ్ళు ఎవరి దగ్గర పోయినోళ్ళు. మాకు అట్లా చేసినట్టు చాలా బాధ వేస్తుంది. అందరూ మాట్లాడారు అంటే మాకు నిజమే అనిపిస్తుంది. 10 మంది కాకపోతే ఇంకా 50 మంది దొరకబట్టాలి మాకు. చాద కాకపోతే నేను చేసుకుంటాం, పట్టిమని కాదంతే. మాకు పట్టిమని ఎవడో చంపిండో అని మాకు పట్టిమని పోలీసు వాళ్ళని. ఇంతమంది పోలీసు వాళ్ళు ఏం బిక్తారు? మాకెంత ఎంత బాధ. గింత గింత పెళ్లి కాలే పిల్ల గింత ఎత్తపోయి కోసారు. మనుషులాగా ఆడు జంతువులు కోసిన కోస్తారు. మీకు చుట్టాలేదా? పక్క ఊరు సొంతం వద్దే. మా భార్య అక్క చంపింది, వాళ్ళ మనమరాలు, ఇంకోమే కోడలు సొంతం. ఏం పని చేసే ఉత్తర ఇంట్లో ఉండేది మొగోనికి మీద చంపిరాడు. వీడు చంపినోడే చంపినట్ట. ఇప్పుడు అంటుండంటాడు, మీ అయ్యని చంపినా నేను మీద చంపుతా అన్నదంటాడు. కాలేదు మాకు కావాలి అంతే. పోరా మరి, ఇప్పుడు దొరకలేదు. ఈయన పడుకుంటాం, మాకు రావాలాడు. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? లేకుంటే పోలీసు స్టేషన్ తలగొట్టేస్తాం. సర్పంచ్ లేని ఇది పోయిందా? చెప్పు, ఒక మంచి కాదు, 2 మంచులు కాదు, 6 మంది
మరి ఎట్లా కావాలి ఇప్పుడు సర్పంచ్ లెక్కలే ఉంటా చూడు ఈ సార్ లెక్కల ఈ సర్పంచ్ లెక్కల అట్లయితేనే బయట పడుతుంది సర్పంచ్ సంతకం లేదైతే శవాలు పోవుగా మరి ఎట్లా పోయినాయి ఈ ఊరు పోలీసు వాళ్ళు ఎవరో నీకు తెలియదు. మీరంతా మీ ఎక్కడి నుంచి వచ్చిల్లమ్మా అక్కడి నుంచి వచ్చినాం. చూసిన మీరు వచ్చారు ఉన్నాయి బాడీలో మేము ఇప్పుడు వచ్చినాము. మగ పిల్లలు అంతా మా పిల్లలు వచ్చారు. దొరకలే, వాళ్ళకే దొరకలే, మాకే దొరుకుతాయి. మేము ఆ పిల్లలకెళ్ళే వచ్చినాం. మేము కూడా ఇంత ఘోరంగా అంటే వాళ్ళు తల్లిని పిల్లను ఆ ముసలమ్మను కూడా చంపేసిన చెల్లెలు చచ్చిపోయిన చెల్లెలు చిన్న ఆమె, నడిపే ఆమె, ఆమె మరదలు తమ్ముని పెళ్ళమా, ఆ చెల్ల సాలు వేసుకున్నామే మరదలు తమ్ముని పెళ్ళము వాళ్ళంతా పుట్టిన ఆమెనే పెద్దది. ఆమె పెద్దదా ఈమె చిన్న ఆమె ఆమె నడిపే ఆమె. మీకు ఎప్పుడు తెలిసింది తల్లి నైట్ 3:30కు ఫోన్ వచ్చింది. ఎవరు చెప్పిండ్రు మా అన్న మీ అన్న మీరు వచ్చేసరికి బాడీలు ఉన్నాయా ఇక్కడ పంపించేశారా ఎప్పుడైనా చెప్పిందా మరి ఇట్లాంటి గొడవలు అవుతున్నాయి వాడు ఇంటికి వస్తా ఉన్నాడు మమ్మల్ని బెదిరిస్తున్నాడు చంపుతున్నాడు అని చెప్పేసి చెప్పినందుకే కేసు శంషాల బెదిరించినందుకు కేసు పెట్టి మీరు అంత చుట్టాలేనమ్మా నువ్వేమైతావమ్మా వాళ్ళకి నేను కోడలు అవుతా. గోడలు అవుతారు ఎప్పుడైనా చెప్పేదా మీతో ఎప్పుడన్నా ఇట్లాంటి వాళ్ళు మా ఇంటి మీదకి వస్తున్నాడు తాను అది అని మొన్న మా ఇంటికాడ రథం ఉన్నది, మొన్ననే వచ్చిర్రు శుక్రవారం రోజు. కానీ ఇక మాకు ఇట్లా అని ఇక మాకేం తెలియదు. మొన్న శుక్రవారం రోజే అమ్మలు రథం పెట్టుకురు పెదవేడి కాడ వచ్చిర్రు. ఏం చెప్పలేదు. ఇంకా వాళ్ళు డిన్నర్ ఉన్నది ఇళ్ళపల్లిలో, అక్కడ పోయిరాళ్ళు. అప్పుడే వచ్చి ఇట్లా వెళ్ళి చెప్పలేదు. ఇంకో ఆమె కూడా ఉంది, ఆమె పేరు ఏం పేరు? ఆమె కూడా బతికుంది కదా ఇంకో ఆమె పెద్ద ఆమె, పెద్ద బిడ్డ. మాటలు రావు, నడవదు, కూర్చుంటది. అట్లా ఇట్లా జరుగుతుంది. కానీ ఆమె పండబెట్టిన తాను తిండి, పండబెట్టిన తానే అన్నము, మళ్ళీ అన్ని అందులో అనాథ అయిపోయింది. ఇప్పుడు అందరూ తండ్రి లేడు తల్లి లేదు. ఇప్పుడు సంవత్సరం కూడా అవుతుంది మా మామ చచ్చిపోయి. ఒకదాన్ని ఇంకొకటి నిన్న మొన్న మా తాత కూడా చనిపోయాడు. అసలు ఏంది ఇట్లా? ఎట్లాంటి శిక్ష పడాలమ్మా తనకి? ఏం కోరుకుంటాను? ఎట్లాంటి శిక్ష పడాలి వాడికి? మీదే ఊరు? ఇక్కడేనా? చూసారు మీరు ఏమైనా బాడీలో చూసారా? లేదు సార్, మేము ఇప్పుడు వచ్చే వరకనే వెళ్ళిపోయారు. అంతేనా? కానీ వాళ్ళని చంపినట్టు వాని కూడా ఆ శిక్ష పడాలి, లేకపోతే ఉత్తగా వదిలిపెట్టేది. లేకపోతే ఇప్పుడు వస్తా కూడా మనం చంపినాకనే సాగు చేస్తాం. అది మాత్రం. ఆయన కూడా ఏదో మెసేజ్ పంపిండట వాళ్ళకి వీళ్ళకి అందరికి, నేనే చచ్చిపోతానని నేనే అని చెప్పి. ఏమో సార్, అవైతే మాకు తెలియదు. అక్కడ ఉన్నారు అందరు మా వాళ్ళంతా, మేము వచ్చి ఇక్కడ కూర్చున్నాం. ఎప్పుడైనా చూసిన ఇట్లాంటి ఒక్కటే వాడు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ముగ్గురు, ఇప్పుడు ముగ్గురు మొత్తం 6 ప్రాణాలు అన్ని చంపినట్ట సార్. వానికి ఎట్లా దారిచ్చిందో ఏమో మరి. చిన్న పిల్లలు వాళ్ళ కుటుంబంలో కూడా చిన్నగా ఉన్నారు సార్ వాళ్ళ పిల్లలు. వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా మనకు తెలియదు. నువ్వు ఎప్పుడైనా చూసినావా ఇట్లాంటి సంఘటనలు? ఎప్పుడైనా చూసినావా? ఏమనిపిస్తావు ఇట్లాంటి సంఘటనలు చూసినప్పుడు? ఈ మండలాన్నే చూడలే. అంతేనా? ఏం కోరుకుంటా ఉన్నారు? ఎట్లాంటి శిక్ష పడాలి వాడికి? ఏంది మేము చూడండి ఏం చేస్తాం సార్. అంటే 6 చంపిండు కదా, ఏం కోరుకుంటా ఉన్నారు? బాధితుడికి ఎట్లాంటి శిక్షలు వేయాలి? మేము వడ్డాలం సార్. చంపిండు వాడిని కూడా వాటిని చంపాలి. మరి అట్లా అయితే వాళ్ళు ఇంకోనుకుందాం అట్లుంటది. మళ్ళా మరి వాడిని కూడా అట్లా చేయలేదా మళ్ళా? మరి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నది. మరి పోలీసు వాడు ఏం చేసిండు నాదిరి? ఒక మాట నువ్వే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నీకు తెలంగాణ తీటి ఉంటుంది, నువ్వు దిగే హక్కు లేదా నీకు? మరి ఇట్లా చేయంగా నువ్వు చూడలేదా? మరి నువ్వు ఎట్లా వేస్తే వచ్చినావు ఎవరు అంది? తల్లిగారు ఆడుతా వస్తూనే ఉన్నాడు, వచ్చాక నువ్వు వేసి పంపిస్తావు నాదిరి తెలంగాణ పంపేయనికి అంత ధైర్యం ఎందుకు? సర్పంచ్ కూడా న్యాయమేనా ఇది? సర్పంచ్ లేడా ఇప్పుడు ఊళ్ళో? మరి ఉండనీకే పెద్ద మండలం ఇంకా ఇది ఉండనీకే అట్లా. సో ఇది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, ఎవరు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మహిళలంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ దారుణానికి పాల్పడ్డటువంటి రాజ్ కుమార్ ఎవరైతే ఉన్నాడో, ఒకవేళ పోలీసులకు చేత కాకపోతే మాకు అప్పచెప్పండి, అవసరమైందంటే మేమే ఇక్కడ చంపేస్తాం, లేకపోయినట్టయితే పోలీస్ స్టేషన్ సైతం కూడా ముట్టడిస్తామని చెప్పేసి కూడా మహిళలు హెచ్చరిస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ఎంత దుర్మార్గమైనటువంటి ఘటన! నిజంగా కూడా సభ్య సమాజం సైతం కూడా తలదించుకునేటువంటి విధంగా చేసినటువంటి రాజ్ కుమార్ అన్నటువంటి ఒక నరరూప హంతకునికి, నరరూప రాక్షసుడికి ఖచ్చితంగా శిక్ష పడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక పక్కనేమో
వాళ్ళ కుటుంబం సంబంధించినటువంటి ఇద్దరు పిల్లలు, భార్య, అభం శుభం తెలియనటువంటి ఇద్దరు పిల్లలు, 3 సంవత్సరాల పాప, 2 సంవత్సరాలు ఉన్నటువంటి బాబు, అలాగే వాళ్ళ భార్య. సో ఒక పక్కనేమో మళ్ళీ మీదికెళ్ళి రాజ్ కుమార్ చేసుకునేది లవ్ మ్యారేజ్, అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, ఇష్టపడి చేసుకున్నటువంటి భార్యను చంపేసిండు. అలాగే తనని అత్యాచారానికి ఒడిగడతా ఉన్నాడు, నా పైన అఘాయిత్యానికి పూనుకుంటా ఉన్నాడు, నన్ను వేధిస్తున్నాడు అని చెప్పేసి పెట్టినటువంటి ఆ బాలిక సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను సైతం కూడా ఒకే రోజు ఒకే గంటలో 6గురిని హత్య చేయడం ఇది చాలా దారుణమైనటువంటి ఘటనగానే చెప్పుకోవచ్చు. సో చూసుకోవచ్చు, ఇక్కడ వీళ్ళు ఇంతకుముందు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు అంతా కూడా చెప్తా ఉన్నారు, 1 సంవత్సరం అవుతా ఉందట వాళ్ళ నాన్న కూడా చనిపోయారు. ఎవరైతే ఈ బాధితురాలు ఎవరైతే ఉన్నారో బాధితురాలు తండ్రి సంవత్సరం అవుతుందట చనిపోయి. సో తనను కూడా చంపింది ఈ రాజ్ కుమారే కావచ్చు అన్నటువంటి అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నాడు. అంతేకాకుండా గతంలోనే 1-2 సార్లు రాజ్ కుమార్ చెప్పిండట, మీ సంబంధించినటువంటి అహాన్ని చంపింది కూడా నేనే, రేపు భవిష్యత్తులో మిమ్మల్ని కూడా చంపేది నేనే అని చెప్పేసి గతంలోనే హెచ్చరించినప్పటికీ మరో పక్కన పోలీసులకి కంప్లైంట్ చేసినప్పుడు కూడా పోలీసులు సైతం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఒకవేళ పోలీసులు కనుక సక్రమంగా వాళ్ళ విధులు కనుక నిర్వహించినట్టు అయితుంటే, ఇలాంటి నిందితుడిని కనుక జైల్లోనే ఉన్నట్టు అయితుంటే ఈ 6 ప్రాణాలు పోకపోవు కదా అని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా ఒక పక్కన చెప్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. వాళ్ళ బంధువులేనా, వాళ్ళంతా బంధువులేనా, వీళ్ళంతా అక్క వాళ్ళు అంతేనా? వాళ్ళ సిస్టర్కి లోపలికి వెళ్ళా, వాళ్ళ ఇంకో అమ్మ ఉంది కదా ఇప్పుడు, వాళ్ళ సిస్టర్, వాళ్ళ చెల్లెలేమో వాళ్ళ అక్కనేమో చనిపోయినటువంటి వాళ్ళ లోపలికి వెళ్ళా. మీరు నాయనమ్మ అవుతారా? నాయనమ్మ, నేను నాయనమ్మనైతేనే కానీ ఆ పిల్లకు నాయనమ్మనైతా. పిల్లకు నాయనమ్మ అవుతారా? మాట్లాడిన ఇప్పటి దగ్గర ఏం చెప్పలేదు, అసలు విషయాలు అసలే చెప్పలేదు మాకు, ఏం చెప్పలేదు మాకు అసలు విషయాలు ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడే తెలుస్తుంది మాకు. ఈ కేసు గురించి ఏమైనా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినటువంటి వివరాలు ఏమైనా చెప్పి ఏం తెలియదు, ఇప్పుడే తెలుస్తుంది మాకు ఏమైంది ఏం సంగతి అనేది ఇప్పుడే తెలుస్తుంది మాకు, ఏం తెలియదు అసలు. ఇక్కడికి వచ్చినాకనే మాకు రాత్రి ఇట్లా అయింది, ఇట్లా చంపేసిపోయారంట అంటేనే మాకు తెలిసింది. మేము ఇక అంతదాకా మాకు ఏం తెలియదు అసలు. ఇక్కడికి వచ్చినాక ఇట్లా అయిందంటే మేము వచ్చి చూసుకుందామంటే కూడా మాకు కంటికి కూడా కనబడకుండా వేసుకొని పోయారు కదా, ఇక మాకేం తెలియదు. అమ్మాయి ఏం పని చేసేది, ఎందుకంటే మీరు దగ్గర కదా? మా దగ్గర ఆమె కాలేజ్ చేస్తుండే, చేసేది. ఇక కాలేజ్కి అవుతుంది వస్తుంది కదా అనుకొని కూడా తల్లి కూడా తోలుకుపోయి రాపించుకొచ్చింది కూడా, అప్పుడు ఎగ్జామ్ రాసినప్పుడు కూడా. ఇక మళ్ళీ వేరే ఊరా? ఇదే ఊరు వాళ్ళది, ఇదే ఊరు మాది పెదవేడు, మేము అమ్మగారు వాళ్ళము అట్లా. ఇక మాకు ఏం తెలియదు, మాకైతే ఆ విషయాలు ఏం తెలియదు కానీ కాకపోతే ఇప్పుడే తెలుస్తుంది మాకు డీటెయిల్ గా అన్ని విషయాలు ఏం జరిగినాయి అని ఇప్పుడు తెలుస్తుంది మాకు. ఇప్పుడు ఆయనను కూడా చంపింది నేనే అని చెప్పేసి ఏదో చెప్పినాడు కదమ్మా, అది విషయం. ఆ విషయం తండ్రిని చెప్పిడంట, ఈడికి వచ్చినాకనే అంటున్నారు. ఆ ముచ్చట కూడా మాకు తెలియదు. అప్పుడు కూడా ఇంకా దారుణంగానే చచ్చిండు ఆయన కూడా, ఇంకా తాగి చేసి చచ్చిపోయిండు, వీళ్ళు ఆలోచి పండబెట్టిపోయారు అని అన్నారు. ఆయన ఇంకా దారుణంగానే వచ్చిండు అంటున్నారంట, నేనే చంపినా, మీ నాయనని కూడా చంపినా, నిన్ను చంపితే ఏం చేస్తావు, మీ అమ్మని చంపితే ఏం చేస్తావు అని అన్నాడంట. ఈ మాట అంటున్నారు. ఈడికి వచ్చినాకనే తెలుస్తుంది మాకు కూడా, ఇంకా తర్వాత తెలియదు. ఈడికి వచ్చినాక తెలుస్తుంది మాకు, ముందైతే తెలియదు. చేసినట్టు 6గురు చంపినటువంటి వాడేమో పరారులో ఉన్నాడు. సో ఇంకా పోలీసులు కూడా దొరకలేదని చెప్పేసి అంటా ఉన్నారు. ఎట్లాంటి శిక్షలు, ఇటువంటి దుర్మార్గులకు ఎట్లాంటి శిక్షలు పడాల్సిన అవసరం ఉన్నది? ఇంకోరికి భయం కావాలంటే ఆవిడ మాత్రం వీళ్ళు దారుణంగా చచ్చిండు, ఆడు కూడా అంత దారుణంగా చస్తేనే భయాలు ఉంటాయి, మాకు కూడా సంతోషం ఉంటుంది కొంచెం. ఎందుకంటే వీళ్ళతో సహా ఆడు కూడా చచ్చిపోయింది కదా అని మాకు కూడా కొంచెం కుదార్థం అవుతుంది, మా పానాలు కూడా. మాకు కూడా చాలా కలకాలు ఉన్నాయి, మాకు చాలా బాధ. ఇప్పుడు మీరు అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఈయనే ఉన్నాం, పోలే ఇల్లు కూడా చూడలే మేము, ఈయనే ఉన్నారు అంతా జనాలంతా ఈయనే ఉన్నాం మేము అంతే. ఇంటి కూడా చూడలే మేము, ఇల్లు అసలే మొత్తం పోలేదు, వాటికి ఈయనే ఉన్నాం మేము. మీరు కూడా చుట్టాలేనమ్మా? మీది ఎవరు? ఈ ఊరేనా? వాళ్ళు ఏమైతే చుట్టాలు ఏమన్నా అవుతారా? వాళ్ళు వచ్చారు మీరు అంతా కూడా. సో చూసుకోవచ్చు, ఇక్కడ ఒకరొకరు ఇక్కడికి వస్తా ఉన్నారు. ఆ అమ్మాయికి సంబంధించిన ఎవరైతే ఈ బాధితురాలు ఉన్నారో, సో ఈ మైనర్ సంబంధించినటువంటి బాలికకు సంబంధించినటువంటి వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా రోడ్డు పైన కూడా పెద్ద ఎత్తున కూడా ధర్నా చేస్తారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడ నుంచి కదిలేదే లేదు. సో దీంట్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో, సిఐ కావచ్చు, ఇక్కడ ఎస్ఐ కావచ్చు, సో వీళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. అంతేకాకుండా నిందితుడైనటువంటి రాజ్ కుమార్ని ఖచ్చితంగా శిక్షించాలి, అది కూడా ప్రజాక్షేత్రంలో శిక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదైతే ఇట్లా బహిరంగంగా 6గురు ప్రాణాలు తీసినటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో అతన్ని సైతం కూడా బహిరంగంగా ఇక్కడ ఉరి తీసినట్టయితేనే నిజమైనటువంటి న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకసారి చూసుకోవచ్చు అక్కడ. సో వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళ ఎవరైతే ఆ సంబంధించినటువంటి అమ్మాయికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా ఎవరు? అమ్మాయి మీ వాళ్ళేనా? నువ్వేమైతావు బాబాయ్? నేను బాబాయ్ అవుతావా? అమ్మాయికి బాబాయ్వా? ఎప్పుడైనా చెప్పిందా మీతో? ఎప్పుడైనా పంచుకున్నదా?
ఫంక్షన్ మొన్ననే వచ్చిపోయింది. వచ్చిపోయిందా ఇట్లా జరుగుతుందని ఎప్పుడైనా చెప్పిందా మీకు? నాకేం తెలియదు అంది. మీకేం నాకు తెలియదు. ఇప్పుడు పొద్దుగాల ఫోన్ వచ్చింది 5 గంటలకు 5 గంటలకు వచ్చిందా? హైదరాబాద్కి. అదే రాగానే వచ్చినాం మేము. ఆ పిల్ల బెంగళూరు నుంచి వచ్చింది మా బిడ్డ. ఇప్పుడు ఏమైతుంది ఆమె? ఆమె కూతురు చనిపోయిన ఆమె ముసలామె పెద్ద మనిషి. ఆమె కూతురు ఆమె. వాళ్ళ కూతురు ఆమె బెంగళూరు పెద్ద మనిషి కూతురు ఆమె. ఓకే యా యా ఒకసారి ఎవరు ఇప్పుడు ఆ రుక్కమ్మ వాళ్ళ కూతురా? యా దొరకలేదట కదా ఆయన. ఎస్పటి పోలీసులను పెట్టి దేవరకరమ్మని వాళ్ళకి ఒక రోజులో దొరుకుతారు వాళ్ళకు. ఎందుకు దొరకడు వాడు? మందులో నిలబెట్టు అది గొప్ప మీది 6 జీవులు వచ్చాయి. ఎట్లా ఈ ఒక్క జీవుని కాపాడేందుకు ఎందుకుంటున్నాడు అట్లా? అట్లా చేయొద్దు బిడ్డ, న్యాయం చేయాలి, అన్యాయం చేయొద్దు. అంతే ఆయన్ని దొరకరాని ముందు ఎవడు అయితే అన్ని అయితే దొరకరాని కొడుక అని మనం చూసి పెట్టమని సార్ ఎస్పటి పెట్టమను. ఒక అర్ధగంట సేపట్లో దొరుకుతారు. ఎందుకు దొరకడు? ఒక అర్ధగంట సేపట్లో దొరుకుతారు. సర్పంచ్ కూడా సర్పంచ్ సంతకం లేదు ఎట్లా వేసుకపోయినరు మాకు తెలియదు మరి సర్పంచ్ ఎట్లా వేసి పంపిండ మాకు తెలియదు. ఇద్దరు అంటే కూడా వాళ్ళు గుంజేసిర్రంట. రేపు చంపిండు. నాకు మాది ఈ చుట్టుపక్కల నరేళ్ళగూడెం. నాకు మాది నరేళ్ళగూడెం. మేము ఏ దానికైనా ఈపీఎస్కే వస్తాం. మేము ఈపీఎస్ లా ఆడదాంతా లంచం తీసుకుంటారు, మగంతా లంచం తీసుకుంటారు. న్యాయం అనేది మాత్రం ఎక్కడ చెప్పారు. నా మగవాడు పొద్దున్న దాకా కష్టం చేసుకుంటాడు, పొద్దు మీద తాగుతాడు, వస్తాడు, కొడతాడు. నా బిడ్డ పెళ్లి నేను ఒక్కదాన్ని చేసిన సార్. నా బిడ్డ పెళ్లి నేను ఒక్కదాన్ని చేసిన. నా మగవాడు 10 రూపాయలు ఆదుకోలేడు. నా కొడుకు సంపరికి తయారైతే నేను నరేంద్ర గంటే దెంకొచ్చి బతుకుతున్నా. నేను ఒక్కదానే ఉన్నా సార్. నేను ఒక్కదానే ఉన్నప్పుడు నా భర్తనే చంపవచ్చు, నా కొడుకే చంపవచ్చు. అప్పుడు ఎవడు బాధ్యుడు? ఇప్పుడు పోలీసులకు ఇంత పట్టింపు లేదంటే మా బతుకు ఏం కావాలి? అట్లా చాలా మంది ఉన్నాం మేము. చాలా మంది ఉన్నాం అట్లా మేము. నా కొడుకు ఇట్లా గొంతు వాటి పిసుకుతే నేను తట్టుకోలేక తాడు ఇదే సేమ్ ఇదే తాడు. అది ఇంకా సన్నం ఉండే మా ఆడవిలో కాపాడింది నా ప్రాణాన్ని. నేను ఇవాళ వచ్చి షాబాల బతుకుతున్నా. నా బిడ్డని షాబాద్కే ఇచ్చిన. మళ్ళీ నేను సపరేట్ వచ్చి నా మోహన్ భయానికి నా మోహన్ ఇప్పుడు పొద్దుగాలేస్తే ఇప్పుడు తాగే